కులు అనే ఈ ప్లేస్‌లో ఎవ్రీ 12 ఇయర్స్‌కి పిడుగు పడతదనమాట. మళ్ళీ ఆ పిడుగు ఒకటే ప్లేస్‌లో పడతది. అది కూడా శివుడి లింగం మీదనే పడతదనమాట. ఈ యొక్క ఫినామినన్‌కి బ్యాక్ స్టోరీ ఏంటిదంటే, పూర్వకాలంలో కులంత్ అనే ఒక రాక్షసుడు ఈ విలేజ్ దగ్గరకొచ్చి ఈ విలేజ్‌లో ఉన్న చెరువులో నివసిస్తూ ఉండేటోడనమాట. అతని యొక్క శరీరం పెద్దగా అయితూ ఉండగా చెరువులోంచి నీళ్లు బాగా పైకొచ్చేసి విలేజర్స్ అందరిని ముంచేస్తూ ఉంటదనమాట. సో, ఇలా విలేజర్స్ అందరూ బాధపడుతూ శివుడికి ప్రార్థిస్తే శివుడు వచ్చేసి ఈ కులంత్ యొక్క తలని నరికేసి విలేజర్స్‌ని కాపాడతాడనమాట. సో, ఇతను నరికేయంగానే ఏమైతాడంటే కులంత్ ఒక మౌంటైన్ లెక్క తయారైతూ ఉంటాడు. అతను పెరుగుతూ ఉండగా అమ్మో! ఇలా పెరుగుతా ఉంటే భూదేవికే ప్రాబ్లమ్ అని శివుడు ఏం చేశాడంటే ఇంద్రదేవుడికి చెప్పి ఎవ్రీ డే ఒక మెరుపేస్తా ఉండు ఈ ప్లేస్‌లో. ఈ మెరుపు వల్ల ఎవరికీ ప్రాణహాని జరగకూడదు కాబట్టి నా యొక్క లింగం మీదనే మెరుపు పడుతూ ఉండాలని చెప్పేసి శివుడు ఇంద్రదేవుడికి చెప్తాడనమాట.